మాట్లాడుతున్నావు? చూడమ్మా కాంతమ్మ, దేవుడి దృష్టిలో జీవులన్నీ సమానమే. అయినా నాకు తెలియక అడుగుతాను, జంతువులు అంటే నీకెందుకమ్మా అంత ద్వేషం? ఎందుకా? వాటికి నీకు పోలికుంది కనుక. ఇంతకు నువ్వు వచ్చే పనేంటయ్యా? నీతో ఏం చెప్పాను, నువ్వు తప్పుకో. వాళ్ళు నాకు బాకీ ఉన్నారన్న సంగతి నేను మర్చిపోలేదు. నువ్వు అందుకే వచ్చుంటావని నాకు తెలుసు. నువ్వు మడిసివి కాదు, రాక్షసుడివి. ఆమె బొద్దు నేనే చెబుతున్నా. ఆమె దగ్గర సిల్లిగా అవ్వలేదు. వెళ్ళి అవతలకి. నువ్వేం చెప్పేది? ఆ మాట అన్నపూర్ణ చెప్పను, మధ్య నువ్వే టేకు తలుపులాగా. ఇదిగో నీకు కాదు చెప్పేది. నువ్వు చెప్పక్కర్లేదు, అన్నపూర్ణ చెప్తే చాలు. ఇదిగో, ఎంత దుఃఖించినా వెళ్ళిపోయిన రాజే తిరిగి రాడు. చూడు, పాపం అన్నపూర్ణ కష్టాల్లో ఉందే, ఆదుకుందామనే మంచి ఉద్దేశంతో నేను వచ్చాను. మరి ఏం లేదు, ఏదో పని పాట చేసుకుంటూ మా ఇంట్లో పడి ఉంటే సొంత మనిషిలాగా చూసుకుందామని. ఇక పిల్లలు అంటావా, మా ధనంతో పాటే వాళ్ళు పెరుగుతారు. మీ ఆస్తి అంతా మీకు ఇచ్చేస్తాను. ఎడ్లను కూడా తిరిగి ఇచ్చేయడానికే తీసుకొచ్చాను. బాబు, అవి మన ఎడ్లు కావు బాబు. బాబు రంగా, రైట్. నా మాట విని బాబు, రైట్. రాము, ఆ ఇద్దరిని తోలుకెళ్ళమని చెప్పు. అంటే నన్ను వెళ్ళిపోమనేగా? సరే వెళ్తా. నా బాకీ డబ్బులు మొత్తం నా మోహన భార్య, అలాగే వెళ్ళిపోతా. లేదా మనసు మార్చుకో, నీకు మంచి జరుగుతుంది. మంచి? నువ్వు చేసిన మంచికి మా బ్రతుకు లేని నాశనం అయ్యాయి. దేవుడు లాంటి భర్త, తల్లి లాంటి అత్త నాకు దూరం అయ్యారు. ప్రాణం లేని కట్టెలా బ్రతుకుతున్న నన్ను నీ ఇంటి పని మనిషిగా పెట్టుకోవడానికి వచ్చావా? పాపయ్య, ఈ అన్నపూర్ణ కబిడ్డలకు ఉన్న భూమికే అంకితమైంది. మరొకళ్ళకి అమ్ముడు పోవడం ఈ జన్మలో జరగదు. వెళ్ళు, ముందెక్కడి నుంచి వెళ్ళు. ఎంతైనా బరువు ఈ బ్రతుకు, ఎంతైనా బరువు ఈ బ్రతుకు, ఏమైనా వరమే ఇది మనకు, ఏమైనా వరమే ఇది మనకు, ఎంతైనా బరువు ఈ బ్రతుకు. ఎంత
భగవంతుడా, నోటి దగ్గర వచ్చి తిండి నీళ్ల పాలు చేస్తున్నావా? నెమ్మదిగా కట్టుంది నాయన. రాము బాబు నాయన. రంగా వదిలేరా బాబు, పారాయి నాయన. ఒరే చెప్తుంటే కదా, పారాయి. ఇప్పుడే చెప్తా.